వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలలో నేడు సర్వదర్శనానికి భక్తులను కంపార్ట్మెంట్లోనికి అధికారులు అనుమతించలేదు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న వారికి మాత్రమే అధికారులు దర్శనానికి అనుమతించారు. సర్వదర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్ ప్రారంభం వద్దనే అడ్డుకుంటున్న పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. ఎవరైతే ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలలో నేడు సర్వదర్శనానికి భక్తులను కంపార్ట్మెంట్లోకి అధికారులు అనుమతించలేదు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న వారిని మాత్రమే అధికారులు దర్శనానికి అనుమతించారు. సర్వదర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్ ప్రారంభం వద్దనే అడ్డుకుంటున్న పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి. ఆనంద్, రేపు ఈరోజు రాత్రి తెల్లవారుజామున 1:40 తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాటు ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేసి, మరోపక్క ఇప్పటికే రేపు వైకుంఠ ఏకాదశి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా టీటీడీ తిరుమలకు వీఐపీలు ఇప్పటికే క్యూ కట్టారు. దాదాపుగా సుప్రీంకోర్టు నుంచి 7 మంది సీనియర్ జడ్జిలు, అదేవిధంగా 35 మంది జిల్లా జడ్జి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా 35 మంది జడ్జిలు వస్తున్నారు. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే తిరుమలకు వీఐపీల తాకిడి కూడా ఫుల్ గా చేరుకుని, మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తిరుమలకు భారీగా తరలి రావడంతో కూడా వీఐపీ సేవలు అధికారులు పూర్తిగా చేరారు. ఇవాళ రాత్రి మరో 12 మంది కూడా మంత్రులు, ఏదైతే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తిరుమలకు రానున్నారు. మరోపక్క తిరుమలలో 36 మంది పాలక మండలి సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తిరుమల అధికారులు కూడా టీటీ అధికారులకు కూడా తీవ్ర తలనొప్పిగా మారింది. మరోపక్క ఇప్పటికే సామాన్య భక్తులు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూడా ఇప్పటి నుంచి కూడా అనుమతించలేదు. అప్పటికే టీటీ ఇటుపక్క పోలీసులకు భక్తులు కూడా వాగ్వాదం ఏర్పడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను అనుమతించాలని చెప్పి కూడా తిరుమల ఎస్ఎంసీ సర్కిల్ వద్ద కూడా భక్తులు కూడా ధర్నా చేసే పరిస్థితి. ఇప్పుడు కూడా ధర్నా చేయడంతో కూడా టీటీ పోలీసులు కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కూడా భక్తులు అనుమతించారు. మరోపక్క వైకుంఠ ఏకాదశి ప్రారంభం కాకముందే కూడా భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనం అనుమతించకపోవడం కూడా చుక్కలు చూపించిన భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్, గోపి, అసలు మనం విజువల్ చూస్తున్నాం, క్యూ లైన్ ప్రారంభం వద్దనే అడ్డుకుంటున్నారు పోలీసులు. మరి దీనికి సంబంధించి ఎందుకు అడ్డుకుంటున్నారు, అసలు కారణం ఏంటి? భక్తులు కూడా ఇప్పటికి రేపు వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి ఇప్పటికే 36 కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోయాయి. రేపు ఉదయం మీరు తిరుమలకి రావాలంటే కూడా పోలీసులు భక్తులు చెప్పే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా రేపు తెల్లవారుజామున 1:40 దర్శనం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు ఏ విధంగా నిండిపోతాయని చెప్పి కూడా అటు పోలీసులు భక్తులు వాగ్వివాదం అయితే చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే తిరుపతిలో కూడా ఏదైతే దాదాపు 10 రోజుల పాటు 4,20,000 టోకన్లు కూడా టీటీ అధికారులు తిరుపతిలో 9 ప్రాంతాల్లో కేటాయిస్తున్నారు. ఏదైతే ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమైన టోకన్లు కూడా 23వ తేదీ 24వ తేదీ పూర్తిగా హాట్ కేసుల్లా కూడా వెళ్లిపోయాయని చెప్పి టీటీ అధికారులు చెప్పారు. మరోపక్క ఇప్పుడు 26వ తేదీ 27వ తేదీ కూడా టికెట్లు కేటాయిస్తున్నారు టీటీ అధికారులు తిరుపతిలో 9 ప్రాంతాల్లో. ఆనందం, మరి అక్కడ వేచి ఉన్నటువంటి భక్తుల కోసం మరి అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు? మామూలుగా గతంలో కూడా టీటీ అధికారులు తిరుమలలో ఇప్పుడు ఏదైతే డిసెంబర్ మాసం కావడంతో టీటీ అధికారులు కూడా అక్కడక్కడ పందిళ్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈసారి వైకుంఠ ఏకాదశి ఏర్పాటు కూడా టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందని చెప్పవచ్చు. ఎప్పటికైతే ఇప్పటికే టీటీ అధికారులు ఒకటే చెప్తున్నారు, తిరుమలకు మాకు వీఐపీ తాకిడి ఎక్కువ ఉంది, వీఐపీ
కేవలం తరిస్తామని అంటూనే కూడా సామాన్య భక్తులను కూడా గాలికి వదిలేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తిరుమలలో కూడా ఎటువంటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి తిరుమల మెయిన్ కూడల్లో కూడా ఉన్నటువంటి టీటీ అధికారులు కూడా ఏర్పాటు ఈ చలువ పందులు ఈ చలికి తీవ్రత తట్టుకునేందుకు కూడా అక్కడక్కడ పందులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడైతే టీటీ అధికారులు కూడా ఇది వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు కూడా పూర్తిగా విఫలమైనట్టుగా తెలుస్తోంది. ఏదైతే అర్ధరాత్రి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటకి ఉత్తర ద్వార దర్శనం తెరిస్తూనే అదేవిధంగా 1 గంట 45 నిమిషాలు కూడా వీఐపీలని అనుమతించిన అంశాలు ఏదైతే మామూలుగా దాదాపుగా వైకుంఠ ఏకాదశి రోజు కూడా ముందు రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు సామాన్య భక్తులను గతంలో అనుమతించి ఈసారి తిరుమలకు వీఐపీ తాకిడి ఎక్కువ ఉన్నదని కూడా రేపు ఉదయం ఎన్ని గంటకి సామాన్య భక్తులను అనుమతిస్తారు కూడా వేచి చూడాల్సింది. ఆనంద్. గోపి, ఫైనల్ గా మరి భక్తులు ఏమని అడుగుతా ఉన్నారు పోలీసులను కానీ అధికారులను కానీ, భక్తుల యొక్క డిమాండ్ ఏంటి? ఇది కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఈసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దాదాపుగా 3 సంవత్సరాలు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి కూడా నిర్వహించాలని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించింది. ఏదైతే గతంలో కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులు మాత్రమే తిరుమలలో కూడా తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశి ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి అంటే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా టీటీ అధికారులు కూడా 10 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వంలో కూడా టీటీ అధికారులు కూడా ఆ పాలక మండలి 10 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఏదైతే టీటీడీ కూడా ఉదయం ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజుల్లో మాత్రమే టీటీడీ కూడా అటు భక్తుల నుంచి వీఐపీల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కూడా దాదాపు రేపు ఒక్కరోజు మాత్రమే తిరుమలలో వీఐపీల తాకిడి ఎక్కువ ఉన్నందువల్ల సామాన్య భక్తులు కూడా కొద్దిగా వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకొని ఎప్పటికైతే మీకు కేటాయించిన సమయానికి 1 గంట ముందు కూడా తిరుమలకు రావాలని చెప్పి ఇప్పటికే అదేవిధంగా తిరుమలలో అద్దె గదులు తక్కువ దాదాపుగా 6,000 నుంచి 7,000 అద్దె గదులు ఉండడంతో కూడా స్వామి దర్శనం టోకన్ ఉంటేనే స్వామివారి తిరుమల దర్శనం అయితే అద్దె గదులు ఇస్తున్నారు. మరోపక్క ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి ఎంబీసీ 34 టీబీ కౌంటర్ కూడా పూర్తిగా మూసివేసి ఓన్లీ సిఆర్ఓ సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో కూడా అద్దె గదులు కేటాయించారు. ఈ అద్దె గదులు కూడా తిరుమలలో 24 గంటలు మాత్రమే కేటాయించారు. అదేవిధంగా ఈ రోజు స్వామివారి దర్శనం కేటాయించిన భక్తులు కూడా దాదాపుగా 48 గంటల పాటు సమయం తిరుమలలో వేచి ఉండి స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది సామాన్య భక్తులు. ఆనంద్. థ్యాంక్ యూ గోపి.